పెద్దోళ్ళు ఒక పెద్ద ఆయన పాస్టమ్మ గారు ఆవిడ ఏమంటుంది తెలుసా? క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి? అందరిలాగా వండుకోవాలి, లేకపోతే పోతారు. ఎలా వండుకుంటారు? క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా వండుకోవాలి? అందరిలాగే పెట్టుకోవాలి. క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి? ఇవి టైటిల్లా అని అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, మిమ్మల్ని ఏం చెప్పమంటున్నాడు, ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారంటే జనాలకి ఏ వింపుగా ఉన్నాయో చెప్పండి, అవే చెబుతున్నాను. ఈరోజు నేను చెబుతున్న ఈ విషయం నేను ఎక్కడే కొత్తగా చెప్పట్లేదు, చాలా ఏరియాలో చెప్తున్నాను ఈ లెసన్. ప్రతి సంఘం దగ్గర ఈ జాడ్యాలు ఉన్నాయి. ప్రతి ఏరియాలో మనకు తెలియకుండా సాతానుగాడు సత్యం వినకుండా మన చెవుల్ని చెప్పండి మందంగా మార్చేసి కథలు మీరు చూడండి. ఈ మధ్యకాలం మీరు గమనిస్తున్నారు లేదో, వాక్యం చెబుతుంటే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే వింటారు లేదు, కానీ పాస్టర్ గారు లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తే పెళ్ళైన కొత్తలో పాస్టర్ అమ్మ గారు నేను ఎక్కడ చూశాను అనగానే ఎక్కడ చూశారు దానికి ఎన్ని కామెంట్లో ఎన్ని షేర్లో నడుతున్నాను. ఇదేం పిక్చరా నడుతున్నాను. వాక్యం చెబితే వినేవాళ్ళు లేరు చెప్పండి. పర్సనల్ విషయాలు ఏమని చెప్పాను కూడా చెవులు ఎంత పెద్దగా అయిపోతుంటాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒక ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే, మాకు ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే, నీ ఎంగేజ్మెంట్ గొడవ మాకెందుకు, నన్ను ఇక్కడ నిలబెట్టి నాకు ఒక గంట దేవుడు సమయాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మీ గంటలన్నీ నా చేతుల్లో పెడితే నా వివాహ కార్యక్రమం గురించి నా ఎంగేజ్మెంట్ల కోసం నా వైఫ్ కోసం ఇక్కడ చెబితే దేవుడు ఏమంటాడో కాంట్రాక్ట్ ఇచ్చి ముఖం మీద వస్తాడు. జనాలు కూడా బాగా వినండి, సత్యం చెబితే వినేవాళ్ళు లేరు, దురద చెవులు గలవారే చెప్పండి. ఇలాంటి చెబితే వినేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు సాక్ష్యాలు అందంగా ఉండేవి. సాక్ష్యాలు ఎంత బాగా ఉండేవంటే సాక్ష్యాలు, నేను చర్చికి వచ్చిన తర్వాత స్మోక్ చేయడం మానేశానండి అని చెప్పేవాడు. నేను చర్చికి వచ్చిన తర్వాత ఇదిగో అండి తాగడం మానేశానని చెప్పేవాడు. నేను చర్చికి వచ్చిన తర్వాత వ్యభిచారం చేసేవాడిని, ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత మానేశానండి అని చెప్పేవాడు. అప్పుడు సాక్ష్యాలు అలా ఉండే. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి చెప్పనా? చెల్లి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే చాలా ఫీల్ అయిందంట, కొత్తగా ఇంట్లోకి వెళ్ళిందట, చాలా బాధపడుతుంది. దేనికి బాధపడుతుంది అంటే ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. తెలుసు ఈ వీడియో మీకు. ఆ చెల్లి అంటే నాకు కోపం లేదు, ఆ చెల్లి అంటే ద్వేషించాలన్న మనసు లేదు, కానీ ఎందుకు అలాంటివి చెబుతున్నారు? ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. ఎలకలు ఎక్కువైపోయినప్పుడు ఇలా పైకి చూసి మై లార్డ్ ఏంటి ఎలకలు అలా ఇంట్లో ఎక్కువైపోయినాయి ఎలాగని అడిగితే దేవుడు నా కుమార్తె నువ్వు భయపడకని చెప్పి దేవుడు 3 పిల్లులను పంపించాడు. ఇది సాక్ష్యం. దీనికి కామెంట్లు నడుతున్నాను. ఎలకల కోసం ప్రార్థన చేస్తే దేవుడు పిల్లులు పంపిస్తాడు. దేవుడిని చివరికి పిల్లులను పంపేవాడిని చేసి